2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అన్వర్ గారు ఆఫ్లైన్ కండక్ట్ చేసినటువంటి అంటే జూన్ 2న కండక్ట్ చేసినటువంటి క్లాస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది నేను చెప్పటమే కాదు, స్టూడియోకి వచ్చి మరి సబ్స్క్రైబర్సే చెప్తూ ఉన్నారు. అండ్ ఫాలోవర్స్ అనుకోవచ్చు, లేదంటే క్లాస్కి ఎన్రోల్ చేసుకున్నటువంటి వాళ్ళు అనుకోవచ్చు. అరుణ్ గారు అండ్ వాళ్ళ డాటర్ అనన్య గారు ఇక్కడ దాకా రావడం జరిగిందనమాట. వాళ్ళ జీవితంలో జరిగినటువంటి మిరాకిల్స్ ఏంటి, ఏ విధంగా జరిగిందనేది నేను వారి మాటలను తెలుసుకుంటాను. హాయ్ సార్. హాయ్ సార్. నమస్తే మా. నమస్తే సార్. హలో అన్వర్ గారు. సార్. మీరు నేను రెగ్యులర్గా వీడియోస్ చేసుకుంటూ ఉంటాము. బట్ జూన్ 2 తర్వాత చాలా మందికి మిరాకిల్స్ జరిగినటువంటి వాళ్ళలో కూడా చూస్తే అరుణ్ గారు కూడా ఉన్నారు. సార్, మీ లైఫ్లో జరిగినటువంటి మిరాకిల్స్ ఏంటి? అన్వర్ గారు వచ్చిన తర్వాత, రాకముందు? అన్వర్ సార్ రాకముందు యాక్చువల్గా అన్వర్ సార్ని మేము సుమన్ టీవీ ద్వారా యూట్యూబ్లో కలిసాం సార్. అన్వర్ సార్ రాకముందు ఏంటంటే లైఫ్లో ఒక క్లారిటీ అనేది లేదు. జీవితం గో ఆన్ అవుతుంది, వెళ్తుంది, కానీ జీవితంలో ఒక క్లారిటీ అయితే లేదు. ఎలాంటి క్లారిటీ అంటే, ఇప్పుడు అన్వర్ సార్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే జీవితంలో డబ్బు సంపాదించాలి అనేది చాలామంది చెప్తూ ఉన్నారు, అది నేర్చుకుంటూ వెళ్తున్నాం. అన్వర్ సార్ దగ్గరికి వచ్చేసరికి డబ్బును క్రియేట్ చేయాలనే పదాన్ని మాకు నేర్పించారు సార్. సో అట్లా తను మా జీవితంలోకి రాగానే మా యొక్క జీవితంలో మేము ఎక్కువగా ఆలోచించడం, అంటే బియాండ్గా ఆలోచించడం అనేది మొదలుపెట్టాం సార్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఒక సైంటిఫికల్గా, ఏదో కల్పనా కథలు కాకుండా సైంటిఫికల్గా మాకు ఎప్పుడైతే టీచ్ చేయడం మొదలుపెట్టాడో మా జీవితంలో చాలా మిరాకిల్స్ మేము పొందుకున్నాం. అలా మిరాకిల్స్ ఎట్లా అంటే కేవలం భౌతికపరమైన విషయాల వరకే మాత్రమే కాకుండా, నా పాప అనయ సార్ తన పేరు, తను ఒక ఆర్చరీ నేషనల్ ప్లేయర్. సో ఎప్పుడైతే మేము క్లాసెస్ వింటుంటే ఆటోమేటిక్గా తను కూడా ఎర్లీ మార్నింగ్ లేస్తుంది, సార్ చెప్పే క్లాసెస్ మాటలు వింటూ కూడా తన యొక్క లైఫ్లో ఒక అంబిషన్ అనేది పెంచుకోవడం జరిగింది సార్. నార్మల్గా ఏదైనా కాంపిటీషన్ తనకు ఉంది అంటే ఒక రకమైన ఫియర్లో ఉండేది. ఎప్పుడైతే సార్ తనతో మాట్లాడి పిల్లలకు సంబంధించి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ అవుతుంది అనేది మాకు తెలియదు అప్పుడు. సార్ ఎప్పుడైతే చెప్పారో పిల్లలకి కూడా వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్, మోటివేషన్, వాళ్ళ లైఫ్ పట్ల ఒక క్లారిటీని ఇవ్వగలుగుతామని సార్ ఎప్పుడైతే చెప్పారో, తన జీవితంలో అన్వర్ సార్ చెప్పిన విషయాలని విని తను ఎలా ఎన్ని టోర్నమెంట్స్ గెలుస్తూ వెళ్ళిందో తన మాటల్లోనే విందాం సార్ మనం. నీ లైఫ్లో జరిగినటువంటి మిరాకిల్స్ ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్కి రాకముందు నేను ఏదైనా టోర్నమెంట్స్కి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాక నేను ఆ టోర్నమెంట్ని విన్ అవుతానో లేదో అనే ఒక ఫియర్ అనేది ఉండేది నాకు. అండ్ ఆఫ్టర్ లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చాక అన్వర్ సార్ చెప్పిన టెక్నిక్స్, అఫర్మేషన్స్ అన్నీ ఫాలో అయ్యాక నేను ఎక్కడికి వెళ్ళినా ఐ కెన్ విన్ అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నేను లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చాక ఏ టోర్నమెంట్కి వెళ్ళినా నేను ప్రతి కాంపిటీషన్ని విన్ అయ్యి వస్తున్నాను. మీకు అనిపించినటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం, అంటే అన్నీ విన్ అయ్యి వస్తున్నారు కదా, ఆగస్ట్ 1న కూడా క్లాస్ అనౌన్స్ చేశారు. అంటే నీలాంటి పిల్లలు కూడా చాలామంది ఎన్రోల్ చేసుకుని వస్తూ ఉన్నారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకు ఏ విధంగా అయితే ఉపయోగపడిందో వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడాలనుకుంటారు. మీరేం చెప్తారు అటువంటి వాళ్ళకి? జాయిన్ అవ్వమని చెప్తారా? ఆ క్లాస్కి వాళ్ళు జాయిన్ అయితే మీకు లైఫ్లో చాలా మిరాకిల్స్ జరుగుతాయి. అండ్ వాళ్ళు ఏది అనుకుంటారో అది వాళ్ళు సాధించగలరు వాళ్ళ లైఫ్లో. అండ్ వాళ్ళు ఏది చేయాలన్నా వాళ్ళకి ముందు ఒక కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళు చేయగలరు అనే నమ్మకం వస్తుంది. కాబట్టి కంపల్సరీగా క్లాసెస్కి రావాలని చెప్తాను. డ్రీమ్ ఏంటమ్మా అనేది? ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్. మరి అంటే అక్కడ దాకా వెళ్ళేందుకు చాలా ఖర్చు అవుతుంది, దాంతోపాటు కాంపిటీషన్కి నెగ్గేలాగా పాపను రెడీ చేయాలి. మీకు అది ఎలా ఉందండి? సార్ తను ఇంతకుముందు పాప చెప్పిన విధంగానే తను ఇంకా ప్రతి యారో తీసి తను ఏం చేసేటప్పుడు కూడా ఎవ్రీ యారోకి తను సార్ చెప్పిన హోపోనోపోనో చేస్తూ చేయడం వల్ల అది ఎక్స్లో ఇట్లా పడుతూ కాంపిటీషన్ విన్ అవుతూ వస్తుంది సార్. సో ఇలాంటి క్రమంలో ఏం జరిగిందంటే ఒకరోజు సడన్గా తను ప్రాక్టీస్ చేస్తుంటే ప్రాక్టీస్లోనే తన యొక్క కంపౌండ్ బో సార్, అది ప్రాక్టీస్లోనే ఏమైపోయిందంటే స్ట్రింగ్ తెగిపోయి ఆ బో అనేది బ్లాస్ట్ అయిపోయింది సార్. సో సడన్గా అది ఆడే టైంలోనే జరిగింది. బై గాడ్ గ్రేస్ లా ఆఫ్ అట్రాక్షన్లో మేము ఉండడం వలన పాపకి ఒక చిన్న గాయం కూడా అవ్వలేదు సార్. నార్మల్గా అలా ఎవరికి జరిగినా కూడా అది కంటికి కుచ్చుకోవడమా లేదంటే భుజానికి కుచ్చుకోవడమా ఇలా జరుగుతుంది ఆర్చరీలో. బట్ తనకేం జరగలేదు. అయితే తను ప్రాక్టీస్లో ముందుకెళ్తుంది. ఆల్ ఇండియా ఆర్చరీ అసోసియేషన్లో మెంబర్గా ఉంది. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో అండర్ 10లో 4th ర్యాంక్లో ఉంది సార్. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆర్చరీ అకాడమీలో తను ట్రైన్ అవుతుంది. ఎప్పుడైతే బో అనేది బ్లాస్ట్ అయిపోయిందో తన ప్రాక్టీస్ ఆగిపోయింది సార్. సో దాదాపు ఇప్పటికి ప్రాక్టీస్ ఆగిపోయి 1 month అవుతుంది. అయితే తనకు అప్డేటెడ్ బో కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. దాదాపు 7.7 lakhs అవుతుంది అప్డేటెడ్ బో. ఆ బో కనుక తన చేతిలో ఉంటే
తక్కువ ఏజ్లో రికార్డు సృష్టించే పాపగా మనం చూడొచ్చు సార్. ఎందుకంటే తనకు 7.75 lakhs అవుతుంది. ఎస్ సార్, 7.7 lakhs అవుతుంది. తను ఏంటంటే తన ఏజ్ 10 అయినా మొన్న జరిగిన ఖమ్మంలో జరిగినటువంటి సీఎం కండక్ట్ చేసిన సీఎం ఛాంపియన్షిప్లో Under-17 అమ్మాయిలతో కాంపిటీషన్ ఆడింది, బా ఫైనల్స్కి వెళ్ళింది తను. గ్రేట్. సో అట్లా అంటే అప్పుడు ఏదైతే సార్ చెప్పిన మెథడ్స్ ఫాలో అవుతున్నాయి, ప్రతి ఆరోకి తనకున్న ఫ్యూ సెకండ్స్లో హొప్పనొప్పన చెప్తూ తను ఆడడం ద్వారా అక్కడ ఉన్న కోచెస్ అందరూ కూడా తన వైపు చూసేలాగా చేసింది సార్. ఎవరి అమ్మాయి, ఇంత చిన్న అమ్మాయి ఇంత పెద్దవాళ్ళకి కాంపిటీషన్ ఇస్తుంది అని. సో అంత టాలెంటెడ్ ఉన్న తనకి లేకపోవడం వల్ల ప్రాక్టీస్ అనేది ఆగిపోయింది సార్. ప్రజెంట్ మేము చేస్తున్న మా బిజినెస్ వ్యాపారంలో మా నీడ్స్కి సరిపోతూ తనని మేము తీసుకెళ్తున్నాం. అయితే ప్రజెంట్ మాత్రం మాకు సపోర్ట్ కావాలి సార్, ఎందుకంటే తన యొక్క భవిష్యత్ చాలా బాగుంటుంది. రికార్డు సృష్టించడంలో మాత్రం తను ముందుకెళ్తుంది. వండర్ఫుల్ కోచెస్ ఉన్నారు తనకి. సో ఫినాన్షియల్ కాంట్రిబ్యూషన్ అయితే కావాలి సార్. చాలామంది టాలెంటెడ్ పీపుల్ మీరు చూస్తూ ఉంటారు, చాలామందిని ఎంకరేజ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. నిజంగా చెప్పాలి అని అంటే లక్ష్మీదేవిలా ఉంది చిన్న పాప, అంత మంచి టాలెంటెడ్ అమ్మాయి. కుదిరితే తన పిక్స్ కూడా నేను మీకు ప్లే చేస్తాను, ఒక బాక్స్లో ప్లే చేస్తాను, ఏ విధంగా తను ప్లే చేస్తుంది అనేటువంటిది. మనకేంటంటే ఫినాన్షియల్గా వాళ్ళ ఫాదర్ డైరెక్ట్గా మా పరిస్థితి ఇది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. 7.75 lakh అవుతుందంటే ఒక కిట్టే. తను ఏంటంటే గోల్డ్ మెడల్ వరకు వెళ్ళాలి అనుకునేటువంటి తన కళ. ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే స్పందించాలి అనుకునేటువంటి వాళ్ళు, ఏదైనా మీ సైడ్ నుంచి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. సార్ ఒక్కసారి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తారా? ఎస్ సార్, నా కాంటాక్ట్ నెంబర్ సార్ 9553964437, 7569155937. ఈ 2 నెంబర్లు కాంటాక్ట్ చేయొచ్చు సార్. డెఫినెట్గా అండి. అండ్ చాలామంది అంటే కాంటాక్ట్ నెంబర్ ఒకసారి విన్నారు కదా, కుదిరితే స్క్రీన్ మీద ప్లే చేస్తాము అదే కాంటాక్ట్ నెంబర్ని. అండ్ ఎనీవేస్ ఫస్ట్ మా దగ్గర నుంచి మొదలు పెడతాము, నేను అన్వర్ గారు. అది మా సైడ్ నుంచి కూడా పాపకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. డెఫినెట్గా మేము ఒకటి అనుకున్నాము, నేను అన్వర్ గారు ముందుగానే పాప ఒలింపిక్ అని చెప్పేసి మాకు మా టెలికాలర్స్ చెప్పడం జరిగింది అనమాట. స్టోరీ అంతా కనుక్కొని మాకు వచ్చి చెప్పడం జరిగింది. అందుకే మా సైడ్ నుంచి కూడా మేము కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఆడియన్స్కి కూడా పరిచయం చేద్దాం అనుకున్నాము మీ పాపని, అందుకే రమ్మని చెప్పి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అన్వర్ గారు మీరు ఎస్ చూసారు కదండి, సార్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా లైక్ ఇద్దరం అనుకుని ఒక మాట అనుకుని, సో మీరు చూస్తున్నారు కదా అన్నయ్యకి మీరు కూడా సపోర్ట్ చేయండి దయచేసి. ఎందుకనంటే తన టార్గెట్ ఖచ్చితంగా చెప్పిన ఒలింపిక్ మెడల్ కొట్టాలని. ఎప్పుడైతే తన ప్రాక్టీస్ అయిపోయినప్పుడు నాకు కొంచెం ఇది అనిపించింది. సో అన్నయ్యకి సపోర్ట్గా సార్ నుంచి నా నుంచి కూడా ఒక కొంత కంట్రిబ్యూషన్. ఎస్ సార్, ప్లీజ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ మా. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ ఎస్ నా తరపు నుంచి కూడా కొంత క్యాష్ కంట్రిబ్యూట్ చేస్తున్నానండి. సో ఆల్ ది బెస్ట్ తల్లి అన్నయ్య. సో మీరు అరుణ్ గారు చెప్పినట్టు కింద కాంటాక్ట్ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి. సో తన డ్రీమ్కి మీరు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా భగవంతుడు యూనివర్స్ మీ పిల్లల్ని బ్లెస్ చేస్తారు తప్పకుండా. సో దిస్ ఇస్ ద వెరీ అంటే మన సుమన్ టీవీ ఫ్యామిలీ నుంచి, మన సుమన్ టీవీ నుంచి ఒక అమ్మాయి ఒలింపిక్ మెడల్ కొడితే, సో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. సో ప్లీజ్ గివ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఫ్యామిలీ ఈరోజు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వస్తారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ. అండ్ ఫర్దర్గా వచ్చేటువంటి వాళ్ళకి క్లాస్ ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఏం చెప్తామమ్మా? వాళ్ళకి క్లాసెస్కి రావాలని చెప్తాను సార్, ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా మిరాకిల్స్ ఉంటాయి వాళ్ళ లైఫ్లో, అండ్ చాలా చేంజెస్ ఉంటాయి, అండ్ వాళ్ళ కోరికలు ఏంటో కూడా తీరిపోతాయి సార్. ఐ మీన్ లైక్ వాళ్ళు ఏదైతే గట్టిగా అనుకుంటారో అది ఖచ్చితంగా తీరిపోతాయి. దానివల్ల ఇంకా రీజన్స్ ఉన్నాయి, సో దానివల్ల వాళ్ళని జాయిన్ అవ్వమని చెప్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ నీకు చాలామంది హెల్ప్ చేయడానికి వస్తారు, ఇప్పుడు వాళ్ళకి వీడియో తరపున ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఉన్నారు కదా, ఏం చెప్తారు? నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ కొట్టి ఇండియాకి తీసుకొస్తాను. నేను నా మీద అందరికీ ఉన్న నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెడతాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. డెఫినెట్లీ మా, నిజంగా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. మన ఆడియన్స్ ఒక్కసారి ఈ పలానాది ఈ విధంగా ఉంది అని
జెన్యున్గా రీజన్ ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు. మీ మీద అయితే చాలా పెద్ద బాధ్యతే ఉంది. ఎస్ సార్. మేమేదో జస్ట్ చిన్న కాంట్రిబ్యూట్ చేసామేమో కానీ లేదు సార్. బట్ మీ మీద మాత్రం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మీకు సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి 100%. ఆ బాధ్యతని మీ పాపకు గుర్తు చేస్తూ ఇప్పటికప్పుడు దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నా సరే మాకు తెలియచేయండి, మేము ఆడియన్స్ కూడా తెలియజేస్తాము. 100%. ఆ బాధ్యతని మీ ద్వారానే అది ఇండియాకి ఒలింపిక్ వచ్చేలాగా మీరు రెడీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ బాధ్యతను మీరు పెంచారు సార్ ఇంకా. ఎందుకంటే ఇప్పుడు డ్యామ్ షూర్గా నేను అక్కడి వరకు తీసుకెళ్ళాలి పాపని. సో తన యొక్క ఏం అది నార్మల్గా పిల్లల్ని పెంచడం, వాళ్ళని చదివించడం, ఉద్యోగం కోసం ప్రిపేర్ చేయడం అనే ఆలోచనలో నుండి ఫస్ట్ ఇంకా బియాండ్గా మీరు తీసుకెళ్లాలని మమ్మల్ని అటువైపు అడుగులు వేయించిన అన్వర్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే పిల్లల ఫ్యూచర్ ఇలా ఉంటుంది అని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇలా ఉండాలి అని చెప్పిన గురువు అన్వర్ సార్ గారు. అండ్ నెక్స్ట్ పాప ఇక్కడికే ఆగిపోకూడదు, తనను ఒలింపిక్స్ దాకా వెళ్ళాలి అంటే నాకున్న ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని నేను ఎందుకు ఫార్వర్డ్ చేయకూడదని మీరు ఇంత పెద్ద అవకాశాన్ని మాకు ఇచ్చారు సార్. అందుకు మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తప్పకుండా మీ అందరి డ్రీమ్స్ని తన డ్రీమ్స్గా మార్చుకుంది కాబట్టి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇదే ఇంటర్వ్యూ ఇలా ఉంటుంది సార్. ఫస్ట్ ఇంటర్వ్యూ సుమన్ టీవీకే ఉంటుంది సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మా. థ్యాంక్ యూ సార్. రైట్, చూసారు కదండి. సో కింద మీరు అనయ్యని సపోర్ట్ చేయడానికి కింద ఒక అఫర్మేషన్ టైప్ చేయండి. ఏంటంటే అనయ్య ఈజ్ ఒలింపిక్ మెడల్ విన్నర్ అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, లేదా ఐ సపోర్ట్ అనయ్య అని టైప్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.